పాలమూరు జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం ముగిసింది. 19 రోజుల పాటు 7 నియోజకవర్గాల్లో 294.7 కిలోమీటర్లు నడిచారు షర్మిల. 22వ తేదీ అలంపూర్ నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్ర ప్రజల ఆదరాభిమానాలతో విజయవంతమైందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. 7 బహిరంగ సభలు, దాదాపు 30 రచ్చబండలు నిర్వహించారు షర్మిల. ప్రజల బాధలు విని చెల్లించారు. జగనన్న సీఎం అయితే రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా ఊరూరు కదిలింది ఉరుకుల్ల మీద షర్మిలమ్మ పాదయాత్ర ఈరాంగా 22వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో తుంగభద్రమ్మ సాక్షిగా కర్నూలు జిల్లా నుంచి పాలమూరు జిల్లాలోకి అడుగుపెట్టారు షర్మిల. ఉబ్బెత్తున ఎగిసిపడిన జనకెరటాల సాక్షిగా షర్మిల పుల్లూరు బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణను బతికించుకుందామని అన్నారు. ఆ రోజు నుంచి నవంబర్ 11వ తేదీ 5 గంటల వరకు పాలమూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు షర్మిల. అలంపూర్లో మొదలైన మరో ప్రజాప్రస్థానం గద్వాల్, మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చెర్ల, షాద్ నగర్ లో కొనసాగింది. అక్టోబర్ 29న షర్మిల నెట్టింపాడు ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. అక్కడ భావోద్వేగానికి గురయ్యారు. షర్మిల ప్రసంగించిన ప్రతి చోట కల్వకుర్తి, రాజీవ్ బీమా, కోయిల్ సాగర్, రామన్ ప్రాజెక్ట్, పాలమూరు ఎత్తిపోతల పథకాల గురించి మాట్లాడారు. మహానీయమని ఆమె తెలిపారు. పచ్చని పసడి జిల్లాగా చేసి వలసలు మాల్పాలని ఇక్కడ 4 ప్రాజెక్టులు చేయాలనుకున్నాడు రాజన్న. నెట్టెంపాడు, కల్వకుర్తి, రాజీవ్ బీమా, కోయిల్ సాగర్ ఈ 4 ప్రాజెక్టులు పూర్తయితే 8 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని 7,000 కోట్ల రూపాయలు ఖర్చైనా ఇక ఏ జిల్లాకు ఖర్చు కానంత, ఇక ఏ జిల్లాకు ఖర్చు పెట్టనంత 7,000 కోట్లు ఖర్చైనా సరే ఈ జిల్లాకి ప్రాజెక్టులు చేయాల్సిందే అని రాజన్న ఈ 4 ప్రాజెక్టులు మొదలుపెట్టి 70% పనులు ఆయనే పూర్తి చేశాడు. రచ్చబండలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు షర్మిల. పావలా వడ్డీ, రుణాల మాఫీ, ఉచిత విద్యుత్, కరెంటు బిల్లులు, ఆరోగ్యశ్రీ, 108, 104, మద్దతు ధరలు, వడ్డీ లేని రుణాలు, పలు విషయాలపై ప్రజలతో చర్చించారు. రచ్చబండల్లో మహిళలు షర్మిలకు తమ బాధలు ఏకరువు పెట్టారు. పాలమూరు జిల్లాలో షర్మిల పాదయాత్ర చూసి ప్రత్యర్థి పార్టీలు, ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలు నిద్రపోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. తెలంగాణలో ఏం సక్సెస్ కాదు అనేటువంటి వీళ్ళు చెప్పినటువంటి కల్లిబల్లి మాటలకు విరుద్ధంగా, అంటే ఈ ఆంధ్రప్రదేశ్లోనే మహబూబ్నగర్ జిల్లాల సక్సెస్ అయినంత జనము ఎక్కడ రాలేదు. 3 రోజులు టీఆర్ఎస్ వాళ్ళు నిద్ర కూడా పోలేదు. పాలమూరు జిల్లాలో మరో ప్రజాప్రస్థానం విజయవంతం కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి.